స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలం మాకాండ్లపల్లె పాఠశాలను పునరుద్ధరించాలని గ్రామస్తుల నిరసన. పుంగనూరు అంజమాన్ షాదీ మహల్లో గురువారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ. సీతమ్స్ కాలేజీలో ఈ నెల 16న స్కిల్ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో యువతకు జాబ్ మేళా నిర్వహణ. పుంగనూరులోని స్థానిక అంజమాన్ షాదీ మహల్లో గురువారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మళ్లపల్లె వైకాపా ఇన్ఛార్జ్ ద్వారకనాథ్ రెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు దుస్తులను పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఆయన చేసే వ్యాపారంలో ఒక పర్సెంటేజ్ చెప్పి పేదల కోసం గెలిపించాలా, వాళ్ళ బాగోగులకు మనం ఖర్చు చేయాలి అని చెప్పి వాళ్ళ భయపడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మన పద్ధతిలోనే కాకుండా రామపల్లిలో, మదనపల్లిలో, పునఃపల్లిలో, రాయచోటిలో, నంద్యాలలో అనేక పట్టణాలలో ఈ కార్యక్రమాన్ని అందించేసి వాళ్ళు పేదల అభిమానాన్ని కోరుకుంటా ఉన్నారు. మనందరికీ కూడా అభిమాన కోసం ఆయన చాలా తక్కువ సమయంలోనే చాలా మనకు దగ్గరగా ఆయన మనందరికీ ఆత్మబంధువుగా తయారయ్యారు. చాలా సంతోషం. ఈరోజు పరిస్థితి చూస్తే మీకు అంతా కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మైనారిటీలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు మీ మీద చూపిన గౌరవాన్ని, మీకోసం ఆయన పాటుపడిన విధానాన్ని చూపించుకొని మాకు 4% రిజర్వేషన్ ఇచ్చారు, మా పిల్లలంతా డాక్టర్లు ఇంజనీర్లు అయినారు, మా కుటుంబాలన్నీ ఆర్థికంగా కొంచెం బాగా కుటుంబపడినాయి అనే ఆలోచనతో మైనారిటీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టిన పార్టీకి మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక శాసనసభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీలో మైనారిటీ గెలవలేదు. మరి మన పార్టీలో గెలిచిన మైనారిటీ శాసనసభ్యులు తీసుకున్నారు. అక్కడ మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుది. మైనారిటీలందరినీ కూడా పక్కకు పెట్టి మరి మంత్రి పదవులు ఇవ్వకుండా ఇంత కించపరిచాడంటే మరి మైనారిటీలు ఆలోచన చేయాలా? ఎప్పుడైనా చంద్రబాబు మైనారిటీల గురించి ఆలోచన చేశాక ఒక మాట చెప్పేది తప్ప, నేను మీ సోదరుడిని మీ అందరి కోసం పాటుపడతానని ఎన్నికలకు చెప్పడం తప్ప నిజంగా ఆయన కార్యరూపం ఏది కూడా చేయలేదు. మీకోసం పాటుపడిన వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి గారి తనయుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పార్టీ పెట్టిన తర్వాత మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అదే అభిమానంతో రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఆదరించాలా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయితే మైనారిటీల కోసం ఇంతకంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువగా కార్యక్రమాలను కూడా చేపట్టారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా నేను మనసులో ఉంచుకొని ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుని ఆశీర్వదించండి, ఆయన ముఖ్యమంత్రి అయ్యడానికి అందరూ కూడా సహకరించండి అని చెప్పి నేను మనసులో కోరుకుంటున్నాను. మనమందరూ కూడా కాకరవర్షంగా చేసే కార్యక్రమాలను మాకు కొనియాడాలా. వాడు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి అదే పనిగా వచ్చి పేదల ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారంటే మనం సంతోషంగా వారి ఇచ్చిన సోపాలను స్వీకరించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా కాకరవర్షంగా చేయడానికి అల్లా మనకి అగ్నిశాలను ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సి అమరేంద్ర, జెడ్పీటీసీ వెంకట్ రెడ్డి యాదవ్, వైకాపా నాయకుడు షరీఫ్,
వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డప్ప, మండల చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్ బాషా, వైకాపా యువ నాయకులు రాజేష్, కుమార్, సురేష్, బండకుమార్, భువనేశ్వర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ మండలం మాగండ్లపల్లె పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం వలన పాఠశాలను మూసివేస్తున్నట్లు విద్యాశాఖ వారి ఆదేశాలపై ఆ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు గురువారం పాఠశాల ఎదుట ప్రదర్శన నిర్వహించారు. మేము ఇక్కడే అయితే చదువుకోగలము. వేరే మద్దనపల్లికి అయితే చాలా దూరం నడవాల్సి వస్తుంది. సైకిల్లో వెళ్ళాలంటే మా నాన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అందుకు మేము వెళ్ళలేము. ఇక్కడైతే నీళ్లు కానీ ప్యూరిఫైడ్ కానీ ఉన్నది, బెంచెస్ అన్నీ ఉన్నాయి, సౌకర్యాలంతా బాగున్నాయి. మాకు ఇక్కడైతే బాగా ఉంటుంది. మేము వేరే తాకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఎత్తేస్తే మేము వేరే తా చదువుకోలేము, మమ్మల్ని కూలికి పంపిస్తారు. మేము దూరం పోలేము, మేము పేదవాళ్ళము. ఈడైతే మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి, నీరు అంతా బాగుంది, కిందకు సోకూడదు అనేసి బెంచ్లు కూడా వేపించినారు. వీటికి 2 కిలోమీటర్లు అంటే ఇంకా ఆడికి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవలేము. మమ్మల్ని కానీ ఈ స్కూల్ ఎత్తేస్తే ఇంట్లో నిలిపేస్తారు, అంతే మేము పనికి పోతాం. మా బాగుపడాలంటే మీరు స్కూల్ పెట్టాలా, చాలా దూరం పోలేదు, చదవలేదు. వానకన్నా పడితే చాలా బాధ. ఇప్పుడైతే ఏమౌంట్ వస్తుంది వచ్చేసే మాట, చాలా దూరం పోలేము. ఇక్కడ అన్న సౌకర్యంగా ఉంది, అందుబాటులో కూడా ఉంది. ఈ సందర్భంగా ఎంఈఓ లీలారాణి చుట్టుపక్కల గ్రామాలలోని పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామానికి వెళ్లి పాఠశాలలో తగినంత మంది విద్యార్థులు లేకపోవడం వల్లనే ప్రభుత్వం ఆదేశాల మేరకు బడిని మూసివేయాల్సి వచ్చిందని, తగినంత మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చే పక్షంలో తిరిగి బడి ప్రారంభించడానికి విద్యాశాఖ వారు అనుమతులు కోరడం జరుగుతుందని గ్రామస్తులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇక్కడ బడి మూసివేస్తే తమ పిల్లలను 4-5 కిలోమీటర్ల దూరంలో గల వేరే పాఠశాలకు ఎలా పంపగలమని ఎంఈఓను, ఉపాధ్యాయులను నిలదీశారు. అయితే గ్రామంలో బడి మూసివేసిన విద్యార్థులను, బడి పిల్లల సంఖ్యను పెంచడానికి గ్రామస్తులు, పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు కృషి చేసి బడి పిల్లల సంఖ్యను పెంచితే పాఠశాల ఇక్కడే కొనసాగేటట్లు కృషి చేయగలమని విద్యాశాఖ వారు తెలియజేయడంతో ఆ ప్రయత్నాన్ని చేసేందుకు కృషి చేస్తామని గ్రామస్తులు తెలియజేశారు. బాగా ఎస్సీ ఎస్టీ పోకూడదునే ఉంది. 85% మీ హెడ్ మాస్టర్ అడగండి, అది కూడా మీకు వాళ్ళు చెప్పేది కాదు, మీ లిస్ట్ లో కూడా మీకు తెలిసి ఉంటుంది. ఎంఈఓ గారికి మాగాండ్లపల్లి స్కూల్ తరఫున మేము హరిజనవరం మొత్తం మీరు ఎస్సీ ఎస్టీలు తవ స్కూల్ ఎత్తకూడదని ప్రభుత్వము ప్రతిపాదించింది. అయితే ఇక్కడ అందరూ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఉండేది, అయినా స్కూల్ ఎత్తేయాలని మొత్తం ఇచ్చేస్తున్నారు. మేము దూరం వెళ్ళి మా పిల్లలు చదువుకోలేరు. ఇంట్లో పోవాలనే 5 కిలోమీటర్స్ పోవాలి, ఇంట్లో పోవాలనే 5 కిలోమీటర్స్ పోవాలా. వర్షం వస్తే ఓబిడ్లపల్లి ఇంకా వచ్చే ఇదే లేదు. దయచేసి ఎంఈఓ గారికి కానీ, ఈ ఛానల్ చూసిన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, కలెక్టర్ కానీ మా విన్నపము ఇక్కడ మాగండ్లపల్లిలో స్కూల్ ఉండేట్టుగా ఏర్పాటు ఇట్లా కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని ప్లస్ అధికారుల్ని కోరుతున్నాం. శ్రీ జగద్గురు స్వయం ప్రకాశ రామానుజ స్వామి వారి బృందావనాన్ని దర్శించడానికి
వారి వంశీకులైన శ్రీ రాఘవేంద్ర శర్మ నేడు పుంగనూరుకు రావడం జరిగింది. గురు విష్ణుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహి శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషడే సర్వవిద్యాం శ్రీ దక్షిణామూర్తే నమో నమః. శ్రీ జగద్గురు స్వయం ప్రకాశ స్వాములు పాదాభివందనం నమస్కారం. ఈరోజు మాకు శుభదినంగా భావిస్తున్నాం. స్వామివారి వంశీకులు పుంగనూరుకు రావడం, మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకోవడం మాకు కూడా ఎంతో శుభదాయకం. ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్వామివారి అనుగ్రహంతో అతి త్వరలో కూడా వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. బ్రాహ్మణ సంఘం తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామివారి వంశీకులకు మా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ జగద్గురువులు ఇక్కడ బృందావనం కావడం పుంగనూరు పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కరుణాకటాక్షాల కృపకులకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అదేవిధంగా కూడా ప్రతి సంవత్సరం లాగా భాద్రపద వైశాఖ పంచమి రోజున మహాలయ పక్షాల్లో పంచమి రోజున స్వామివారి ఆరాధన జరుగుతుంది. అతి వైభవంగా స్వామివారు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుచున్నాం. హరిహరపుర శ్రీ లక్ష్మీ నృసింహ పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 స్వయం ప్రకాశ్ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు ఇచ్చటికి విచ్చేసి ఇక్కడ జీవ సమాధి అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇన్ని ఏళ్ల తర్వాత స్వామీజీ వారు వారి యొక్క పూర్వాష్టమంలో వారి యొక్క వంశీకులైనటువంటి వారు ఇవాళ పుంగనూరుకి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మమ్మల్ని ఆనందింపజేశారు. ఈ విధంగా ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో తెలియజేసిండే విధంగానే మన యొక్క సనాతన ధర్మానికి అగ్రస్థానంలో ఉన్నటువంటి ಸದ್ಗುರುಗಳನ್ನು ಆರಾಧಿಂಚಂಡಿ మన యొక్క ಸನಾತನ ಧರ್ಮಾన్ని ಕಾಪಾಡಂడి. ಸಂಬಂಧಿಕರಾದ ನಾವು ಇಲ್ಲಿ ಗುರುಗಳ ಸಮಾಧಿ ಇದೆ ಎಂದು ತಿಳಿದು ನಾವು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಶ್ರೀ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ರಾಮಾನಂದ ಸರಸ್ವತಿ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕೆಂದು ಗುರುಗಳ ದರ್ಶನ ಬೃಂದಾವನದ ದರ್ಶನ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಗುರುಗಳ ಅನುಗ್ರಹಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. గురువుల అనుగ్రహ కోనేటి వద్ద వెలిసిండు శ్రీ హరిహర మఠంనకు విచ్చేసి బ్రాహ్మణ సంఘ సభ్యులు వారికి ఘనంగా స్వాగత సత్కారాలను ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు వి శంకర్ శర్మ, ఫణిభూషణ్, రాజేష్, ప్రణీత్లు పాల్గొన్నారు. పుంగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఆధ్వర్యంలో పిఆర్పి మధుసూదన్ రెడ్డి, ఆర్పీలు, మెప్మా సంఘాల వారితో సమావేశం నిర్వహించారు. అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదు, జనరల్ అన్ని అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. ఆర్టీ గారి నెంబరా మీరందరూ ముందడుగు వేసి మీరందరూ స్వయం శక్తి పైకి రావాలని చెప్పి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మనం ఎక్కడ పొరపచ్చాలు లేకుండా జరగాలి. అలాగే మీ సమాయక నిర్వహణలో కూడా, మీ సంఘాల నిర్వహణలో కూడా దయచేసి ఎక్కడ మాది మేము అనుకున్నట్టు ఉండాలి. కాబట్టి నేను నాది అనుకుని మాత్రం దయచేసి అక్కడ మీరు భావదేశాలు ఏదైతే మాట్లాడము, పెద్దలను చూడము దయచేసి చేయగలరు. ఇప్పుడు మీరు కూడా లీడర్గా పనిచేస్తున్నారంటే అది మీకు బాధ్యతగా ఆలోచించారే కానీ మాకేదో పదవి వచ్చేసింది కదా అని చెప్పేసి దాన్ని దుర్వినియోగం చేసుకోబడుతున్నాను. అందులో ప్రతి నెల 15వ తారీఖు జరిగినట్టు ఇవాళ కూడా మహిళా గ్రూపులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మహిళా గ్రూపులు తరపునటువంటి ఇబ్బందులను కూడా చర్చించడం జరిగింది. చాలామంది వీళ్ళ సంఘాల్లో మన ఇంతకుముందు 50 రూపాయల లెక్కన పొదుపు చేసేవాళ్ళు దాన్ని 100 రూపాయలు చేయమని అడిగితే కొన్ని చోట్ల ఇబ్బంది పడుతుందని చెప్పి మా లీడర్లందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళకు భవిష్యత్తులో మంచి సదుపాయాలు కల్పించడం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ప్రతి మహిళా సభ్యురాలు కూడా సమాఖ్య చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని చెల్లించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే
ఒక 2 సంఘాలు పేరుకు మహిళలు ఉంటూ వాళ్ళ భర్తలు నడుపుతున్నట్టు కూడా ఇక్కడ తెలిసింది రోజు. అటువంటి వాళ్ళ పెత్తనం లేకుండా మహిళా సంఘాలు ఎప్పుడు గ్రూపులన్నీ కూడా వారు స్వయం శక్తి ఎదగడం కోసం వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు చేసుకున్న సమాఖ్యను వాళ్ళే నిలబెట్టుకోవాలి కాబట్టి మగవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన రీసోర్స్ పర్సన్స్ అందరికీ కూడా ఇస్తున్న జీతాలు పెంచబడిన దాని కూడా చర్చించేదానికి టౌన్ మిషన్ కోఆర్డినేటర్తో మాట్లాడడం జరిగింది. పెంచేదానికి కూడా మనం చర్యలు చేపట్టబోతున్నాం. అలాగే ఉన్నటువంటి సీఓలు గత 7-8 సంవత్సరాల నుంచి ఈ మహిళా గ్రూపులు చూస్తూ ఒకే స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ సీఓలను కూడా ఒకరి స్థానం నుంచి మరొకరి స్థానానికి వారిని ఇటుపక్కకు మార్చడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మహిళా గ్రూపులందరితో చర్చించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సత్వర పరిష్కారం కోసమే కృషి చేస్తామని చెప్తున్నాం. కొంతమంది లోన్లు తీసుకొని తిరిగి చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఈ 10 మంది గ్రూపులో ఒకరు తిరిగి చెల్లించకపోయినా ఆ వడ్డీ భారం ఎక్కువైపోతుంది కాబట్టి ఎవరైతే చెల్లించలేదో వాళ్ళే ఆ వడ్డీ కూడా భరించాల్సి వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా ఈ ఊరు వదిలి బయట వెళ్ళిపోయినా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మాట్లాడి వాళ్ళ మీద కేసులు నమోదు కూడా చేసి రికవరీ చేయడం జరుగుతుంది. 10 మందిలో ఒకరు డిఫాల్టర్ అయితే 9 మంది ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటి 9 మంది ఇబ్బంది లేకుండా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆస్కారం చెప్తూ తెలియజేసుకుంటూ ఉన్నాం. మహిళా గ్రూపుల్లో ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గారికి కానివ్వండి, వైస్ చైర్మన్ గారికి కానివ్వండి, లేదా కమిషనర్ గారికి కానివ్వండి తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సమస్యలు లేకుండా పారదర్శక పాలన అందించడమే ధ్యేయంగా మా మహిళా సమాఖ్యలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సున్నీ అంజుమాన్ కమిటీ వారు రాతి మసీదు ప్రాంతంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు రంజాన్ తోఫాను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ మైనార్టీ నాయకులు నౌషాద్, మస్తాన్, బీజేపీ మైనార్టీ సంఘ రాష్ట్ర ప్రతినిధి అయూబ్ ఖాన్, టీడీపీ నాయకుడు కట్టెల మండి బాబు తదితరులు పాల్గొన్నారు. الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار पिक्चर चलो भाई आते हैं सब जने फोटो बाबू ने 450 మందికి గాను నిత్యావసర వస్తువులు పేదలకు టోకన్ల ద్వారా ముందుగా టోకన్లు ఇచ్చి ఆ టోకన్లు తెచ్చిన వారికి మళ్ళీ ఒక ప్యాకెట్ ద్వారా ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇలాగే ప్రతి సంవత్సరము మేము పెంచుకుంటూ పోతున్నాము. మనము పేదల సేవ చేయాలనే ఉద్దేశంతో మాకు కొంతమంది దాతలు సహకరిస్తున్నారు. అలాగే మన పుంగనూరు పట్టణంలోనే కొంతమంది చాలామంది సహకరించినారు. వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు కోరుతున్నాము. అలాగే మన యువకులు, మన అన్నదమ్ములు అందరూ సహకరిస్తున్నారు. ఈ సహకారము పేద వ్యక్తులకు గాను ఏరి కోరి వాళ్లకు నిత్యావసర వస్తువులు చేరాలనే ఉద్దేశంతో, పండగ ఆనందంగా వాళ్ళు గడుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని మేము ఎన్నుకున్నాం. ఇందులో మేము ఎలాంటి మనకు స్వార్థం కానీ మన రాజకీయాలు కానీ ఇందులో सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है, हर मोमिन मुसलमान खुशी से ईद करना कर कबूल को। ये हमें कुछ चीज़ा बाहर से लाको, कुछ चीज़ा यहाँ से लाको हमारे नौजवानों की हमारी कमेटी की तरफ से, अहलतुल सुन्नत जमात आशिक़ान मुस्तफ़ा कमेटी की तरफ से हमारे दीनदार भाइयों तक ఆ పండుగ సందర్భంగా ఈరోజు ఈ అహ్లే సున్నతుల్ జమాత్ వాళ్ళు చేస్తున్న ప్రయోగము, సున్నీ అహ్లే సున్నతుల్ జమాత్ వాళ్ళు చేస్తున్న ఈ ప్రయోగము చాలా సంతోషదాయకమైనది. మనము బాగుంటే కాదు ఇతరులు కూడా బాగుండాలనే ఉద్దేశము ఒకటి ఇస్లాంలో ఉంది. మనం తినకపోయినా పక్కింటి వాళ్ళు తినాలా లేదా అని చెప్పి ఆలోచించే భావం ఇస్లాంలో ఉంది. ఆ సందర్భంలోనే ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా వరకు అభినందనలు తెలిపే అవసరం పుంగనూరు వాళ్ళకి ఉన్నది. పుంగనూరు వాళ్ళు ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం అనేది ఎంత ప్రత్యేకత ఉన్నది అనేది ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతో మత సామరస్యంతో ముందుకు సాగిపోతూ మరెందరికో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరీ ప్రత్యేకంగా మన పుంగనూరులో రాతి మసీద్ కమిటీ అయినటువంటి మన
సున్నీ అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పట్టణంలో గల పేద ముస్లింలకి రంజాన్ అంటే సకల సౌకర్యాలతో ఈ ధనికులు మాత్రం చేసుకునేది కాదు, పేదలకు కూడా ఆ రోజు మంచి పిండి వంటకాలతో పాటు వారికి కావాల్సిన ఆచార ధర్మాల ప్రకారం చేసుకోవాలి. ఎవరు కూడా మేము పేదవారు అని బాధపడుకోకుండా పండగ బాగా జరుపుకోవాలని చెప్పి కమిటీ ముందుగా నిర్దేశించినటువంటి పట్టణంలో పేద ప్రజలను ఎంచుకొని 9 రకాల వస్తువుల్ని ఒక బ్యాగ్ ద్వారా కుట్టి ఇవ్వడం చాలా గర్వకారణం. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ముందుగా కమిటీలోని ఎవరెవరైతే ఉన్నారో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో పవిత్రంగా భావించేటువంటి రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముసల్మాన్ కూడా సంవత్సరంలో ప్రతి శుక్రవారం కూడా వారు సంపాదించిన సంపాదనలో 10వ వంతు భాగం పేదలకి దానం చేస్తూ వస్తుంటారు. అందులో భాగంగానే రంజాన్ మాసంలో మరీ ఎక్కువగా దానాలు చేసిన పాపాలు కొంచెం తొలుగుతాయని ఒక నమ్మకం మీద వారికి ఉన్నటువంటి వారు సంపాదించిన సంపాదనలో పేదవారికి పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. పొంగనూరు రూరల్ మండలం వనమలదిన్నె అప్పర్ ప్రైమరీ పాఠశాలలోని పేద విద్యార్థులకు గురువారం కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కరుణాకరన్ నోటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కారుణ్య ఫౌండేషన్ సంస్థ మండలంలోని కుమ్మరగుంట, మేకనజామనపల్లె, బరినేపల్లె, ఓబిరెడ్డిపల్లె తదితర పాఠశాలల్లో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. వనమలదిన్నె యూపీ స్కూల్ కార్యక్రమంలో హెచ్ఎం షాకిరున్నిసా, ఉపాధ్యాయులు ఏసీ నారాయణ, వెంకటరెడ్డి, సుధాకర్, రాజకుమార్, సుగుణ, టి గురుస్వామి, పిఆర్పిఎస్ వెంకటరమణ విద్యార్థులు పాల్గొన్నారు. దాత రావడం కూడా మన ఆనందదాయకమైన విషయము. ఇలాంటి వారు ఇప్పుడు కొందరు తోడ్పాటు కావడం వల్లనే ఈ యొక్క పేద అడుగు బలహీన వర్గాల నుంచి కూడా మంచి స్పందన వచ్చి పిల్లలకి ఎలాంటి లోటుపాటు లేకుండా కూడా గవర్నమెంట్ ద్వారా కూడా వాళ్ళకి మంచి పోషక ఆహారాలు ఇస్తూ మంచి దృఢత్వమైన చదువును కూడా పిల్లలకి ఇచ్చేదానికి కూడా ముందుకు వచ్చి ఈ యొక్క టీచర్స్ కూడా మంచి ఐక్యతతో ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మేము ఛాలెంజ్గా తీసుకుని ఈ యొక్క ఈ ఎలిమెంటరీ స్కూల్ ఇంకా కూడా మేము వాళ్ళకంటే ఎక్కువ చదువులు ఇచ్చే మా యొక్క ప్రతాపంను, మా యొక్క పౌరుషము చూపించుకుంటామనే దాంట్లో కూడా నెంబర్ 1 స్థానంలో కూడా ఉండి ఇక్కడ కూడా చాలా కూడా స్మాల్ ఫ్యామిలీలు ఈ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న ఫ్యామిలీలు అంతా కూడా అలాంటి వాళ్ళకి కూడా మంచి చదువుని ఇచ్చేదాన్ని కూడా ముందుకు వచ్చి కొంచెం డొనేషన్ రూపంలో కూడా మంచి స్ఫూర్తిదాయకంగా కూడా తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకి మంచి చదువుని ఇచ్చేదానికి ముందుండాలని మా యొక్క టీచర్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటూ పాఠశాలకే కాకుండా వనమలదిన్నె పంచాయతీలోని దాదాపుగా 7 గ్రామాలకు కారుణ్య ఫౌండేషన్ వారు ఈరోజు ఉచితంగా నోట్ పుస్తకాలందరికీ కూడా అందజేయడం జరిగింది. మరి మండల విద్యాశాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించారు కాబట్టి వారి అవకాశాన్ని వమ్ము చేయకుండా వారు ఆశించిన మేరకు విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది మంచి భవిష్యత్తును అందిస్తామని చెప్పేసి ఫౌండేషన్ వారికి తెలియజేస్తూ పూర్ విలేజెస్ను మేము సెలెక్ట్ చేసుకొని ఆ విలేజెస్లో అనేక సార్లు స్లేట్స్ ఇవ్వడం జరిగింది. అదే విధముగా అనేక మంది వృద్ధులకు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి మన స్వెటర్స్ కూడా అందజేయడం జరిగింది ఇంతకు ముందు సంవత్సరం. ఈ సంవత్సరము ఈ కారుణ్య ఫౌండేషన్ ద్వారా సేవలు మరింత విస్తృతం చేయాలనే ఆశయంతో డబ్బులు ఎక్కువైనా దాన్ని లెక్క చేయకుండా రామసముద్రం మండలం మరియు పుంగునూరు మండలం మరియు నిమ్మనిపల్లి మండలం ఒక్కొక్క మండలంలో 200 మంది పిల్లలకు, అది పేద పిల్లలకు
మేము 1వ తరగతికి 2 నోట్సులు, 2వ తరగతి 2 నోట్సులు, 3వ తరగతికి 3 నోట్సులు, 4వ తరగతికి 4 నోట్సులు, 5వ తరగతికి 4 నోట్సులు, ఇలా ఈ క్రమము చొప్పున మేము పేద పిల్లలకు నోట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కారుణ్య ఫౌండేషన్ ద్వారా రానున్న రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఇలా కేసీటీవీ ద్వారా చెప్పడము ప్రధాన ఉద్దేశం ఏమంటే, చాలామంది వాళ్ళ దగ్గర ధనమును వాళ్ళు ఉంచుకొని వాళ్ళు ఎవరు కానీ పూర్ పీపుల్కు సహాయం చేయకుండా ఉన్నారు. కేసీటీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, ఎందుకంటే ఇలా ఇవ్వడం ద్వారా అనేక మంది స్ఫూర్తి పొంది వారు కూడా దాతృత్వ భావనలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ విధంగా నోట్బుక్స్ ఇస్తున్నాము. ఈ ఉద్దేశంతోనే ఈ కారుణ్య ఫౌండేషన్ స్థాపించబడింది. కారుణ్య ఫౌండేషన్ యొక్క ముఖ్య విధానం, ముఖ్య మూల స్థానం ఏదంటే, ఇఫ్ వీ హెల్ప్ టు పూర్ వీఆర్ గివింగ్ లెండ్ టు గాడ్. బీదలను కనికరిస్తే దేవునికి అప్పిస్తాం. పైగా ఒక చిన్న పిల్లల్లో దేవుడు ఉన్నారని చాలామంది చెప్తారు. ఈ చిన్న పిల్లలు చదువులో చాలామంది పుస్తకాలు లేక కూడా అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని అనేక మంది నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల ఏ ప్రాంతంలో అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు చదువుకోదానికి డబ్బులు లేకపోయినా, వాళ్ళు పుస్తకాలు లేక చదువు నిలిపేసినా, లేదా పుస్తకాలు కొనుక్కునే ఆర్థిక స్తోమత వారికి లేకపోయినా వారికి మా కారుణ్య ఫౌండేషన్ ద్వారా సహాయం ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో కొంత భాగం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, పనులు ప్రారంభమైనట్లు సముదాయక ఆలయ ఈవో ఏకాంబరం గురువారం ఎస్ఆర్టీవీకి తెలిపారు. శ్రీ స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలు ఉన్న స్థానిక బజారు వీధికి చెందిన వీరబొమ్మల లలితమ్మ వారి భర్త నాగభూషణం జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గురువారం 25,000 రూపాయల విరాళాన్ని అందజేసినట్లు ఈవో ఏకాంబరం తెలిపారు. ఇంకా స్వామివారి కృపకు నోచుకునే విరాళ దాతలు ఎవరైనా ఉంటే విరాళాలను అందజేయవచ్చునని ఆయన తెలియజేశారు. పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి దేవస్థానము పునర్నిర్మాణం పనులు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రారంభంలో మేము భక్తాదుల నుండి విరాళాలు ఇవ్వమని కోరినాము. నేను, మా అర్చక స్వాములు, పాలకవర్గం వారు మా అభ్యర్థన మేరకు స్పందించి పుంగనూరులో బజార్ వీధిలో ఉండే వీరబొమ్మల లలితమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ వీరబొమ్మల నాగభూషణ్ గుప్తా వారి కుటుంబ సభ్యులు కలిసి 25,116 రూపాయలు ఈరోజు స్వామివారి గర్భాలయంలో 3వ అంతస్తుకు గాను విరాళం ఇచ్చినారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారు ఎల్లవేళ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇచ్చి వారి కుటుంబాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తూరు సీతమ్స్ కాలేజీలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ గురువారం ఎస్ఆర్టీవీకి తెలిపారు. నిర్వహించబడుతోంది. 740 పోస్టులకు ఈ జాబ్ మేళాకు వివిధ కంపెనీలు కూడా అక్కడ రావడం జరుగుతుంది. దీంట్లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా దండిగా పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి దాదాపు ఒక 350 నుంచి 400 పోస్టులు వీళ్ళకే ఉన్నాయి. సీతమ్స్ కాలేజీలో నేరుగా ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళాలని మన వాళ్ళు ఎవరన్నా, మన మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి పిల్లలు కానివ్వండి, ఇంకెవరైనా కూడా 10th క్లాస్ చదివిన వాళ్ళు కానివ్వండి, ఈ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానివ్వండి, అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వాళ్ళకైతే అపోలో ఫార్మసీ వాళ్ళు చిత్తూరులోనే పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా 20 మందికి ఆస్కారం ఉంది. అలాగే బీటెక్ చేసిన వాళ్ళకు 10,000 రూపాయలు జీతం ఇచ్చేదానికి మనకు దరిదాపు చాలామందికి ఉన్నాయి. ఈ టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ నుంచి వస్తున్నారు. అలాగే చాలా మంచి కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి దయచేసి మన పిల్లలందరూ కూడా ఉద్యోగం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవలో మన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమంలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా 16వ తారీఖు నాడు సీతమ్స్ కాలేజీకి ఉదయం 9 గంటల కంటే అక్కడ ఉండి సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూ పాల్గొనేది అనుకుంటే మన వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా చూడమని చెప్తున్నాం. అది కాకుండా ఐటీ డెవలపర్స్గా బెంగళూరు నుంచి ప్రాట్ అండ్ టెక్నాలజీస్ అని చెప్పేసి వీళ్ళు 50 మందిని ఎన్నుకోబోతున్నారు. అక్కడ వాళ్ళకి 25,000 రూపాయల జీతం కూడా ఇస్తున్నారు. కాబట్టి దయచేసి బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు సిఎస్సి కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఐటీ కానీ చేసిన వాళ్ళు కానీ, లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా
దీనికి అర్హులు కాబట్టి 50 పోస్టులు ఉన్నాయంటే మన వాళ్ళకు ఒక 5 మందికి వచ్చినా కూడా మంచి స్థాయిలో స్థిరపడినట్టు అవుతారు. కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి మహిళా గ్రూపుకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అందరికీ దయచేసి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి SRTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.